పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం సౌజన్య ఉజరే అనే ఊర్లో ఎస్డిఎం కాలేజీలో సెకండ్ ఇయర్ చదివేది. స్టడీస్ లో ఎంతో చురుగ్గా ఉండేది. ఎప్పటిలాగే 2012 అక్టోబర్ 9న ఉదయాన్నే కాలేజీకి వెళ్లేందుకు 7:30కు రెడీ అయింది. అయితే ఆ రోజు కర్ణాటకలో హోసాకి అనే పండుగ జరుపుకుంటున్నారు. ఆ రోజున అక్కడ అందరూ కొత్త బియ్యంతో వంట చేసుకొని తినటం సాంప్రదాయం. సౌజన్య వాళ్ళ మదర్ కూడా వంట చేస్తూ కూతుర్ని తిని వెళ్ళమని చెప్పిందంట. కానీ కాలేజీకి లేట్ అయిపోతుందన్న సౌజన్య ఫెస్టివలే కదా, క్లాసులు త్వరగానే అయిపోతాయిలే అనుకుంది. అందుకే బాక్స్ కూడా తీసుకువెళ్ళలేదు. వెంటనే కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళాక స్పెషల్ క్లాసులు ఉన్నాయని తెలిసింది. 3:30కి కాలేజీ అయిపోవడంతో బస్ ఎక్కింది. నేత్రావని అనే బస్ స్టాప్ లో దిగి ఇంటికి బయలుదేరింది. నడుచుకుంటూ వెళ్తున్న సౌజన్యకు దారిలో ఆమె బాబాయ్ కనిపించాడు. ఎంత లేట్ అయ్యిందని ఆయన ప్రశ్నించగా స్పెషల్ క్లాసు ఉండటంతో ఆలస్యమైందని చెప్పిందంట. దీంతో ఆయన సౌజన్యను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పాడట. ఆ తర్వాత అదే దారిలో ఉన్న ఓ ఆసుపత్రి సెక్యూరిటీ కూడా సౌజన్య కనిపించింది. ఇక నార్మల్ గా 10 నిమిషాల టైంలో ఇంటికి రీచ్ కావాలి. ఎంత ఆలస్యమైనా 4:30 లోపు ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ రాత్రి 7 ఇంటికి రాలేదు. దీంతో సౌజన్య మదర్ కంగారు పడింది. వెంటనే తండ్రికి ఫోన్ చేసి సౌజన్య ఇంకా ఇంటికి రాలేదని, త్వరగా ఇంటికి రావాలని చెప్పిందంట. హుటాహుట్న ఇంటికి వచ్చిన తండ్రి కూతురు కోసం వెతకటం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులతో పాటు వారి చుట్టాలు సుమారు 300 మంది ఇంటికి చేరుకొని సౌజన్య కాలేజ్తో పాటు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకటం మొదలు పెట్టారు. కానీ ఫలితం దక్కలేదు. 11 గంటల వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన సౌజన్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చివరికి బేల్తంగడి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తన కూతురు కనిపించటం లేదని కంప్లైంట్ ఇవ్వబోతే పోలీసులు దాన్ని తీసుకోలేదట. మిస్సింగ్ కంప్లైంట్ ను 24 గంటలు దాటిన తర్వాతే తీసుకుంటామని చెప్పారట. ఆ రోజు నైట్ భారీగా వర్షం పడటంతో సౌజన్యాన్ని వెతికేందుకు ఇబ్బంది కలిగింది. తెల్లారిన తర్వాత అంటే 10వ తేదీ మళ్లీ వెతకడం ప్రారంభించారు. 2 గంటల వెతుకులాట తర్వాత సౌజన్య కనిపించింది. కానీ అలా ఆమెను చూస్తే గుండె మొక్కలైపోయింది. తన 2 చేతులను తన చున్నీతో కట్టేశారు. ఒంటి మీద అసలు బట్టలు లేవు. తనను ఎంత దారుణంగా కొట్టారంటే ఆమె ఎముకలు విరిగిపోయాయి. చిత్రహింసలు గురిచేసి చంపేశారు. మరీ ఘోరం ఏంటంటే ఆమె ప్రైవేట్ పార్ట్ లో 6 ఇంచెస్ వరకు మట్టిని నింపేశారు. స్మరణం ఏమీ బయటకు తెలియకుండా ఎవరు చేశారో తెలియకూడదన్న ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి. ఆ రాత్రంతా భారీ వర్షం కురిసినప్పటికీ సౌజన్య మాత్రం తడిసినట్టుగా అనిపించటం లేదు. సౌజన్య విగత జీవిగా కనిపించటంతో గ్రామ ప్రజలంతా ఆ స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆ ఘటనా స్థలానికి సెక్యూరిటీ ఇవ్వకపోవటం, క్లూసులు సేకరించకపోవటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు, మృతదేహానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయలేదు. అలానే సౌజన్య మృతదేహం పక్కన చిన్న పేపర్ మొక్క ఉన్నప్పటికీ దానిని సేకరించలేదు. ఇక ఆ తర్వాత సౌజన్య బాడీని అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకువెళ్లిపోయారు పోలీసులు. నార్మల్ గా చనిపోయిన పర్సన్ ను పోస్ట్ మార్టం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ సౌజన్య కేసులో అలా జరగలేదు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సాక్ష్యాలను సేకరించలేదు. కనీసం బస్ స్టాప్ దగ్గరలో రికార్డ్ అయి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా కలెక్ట్ చేయలేదు. పైగా సరైన వైద్య బృందం లేకుండానే ఓ చీకటి గదిలో సౌజన్య మృతదేహానికి పంచనామా నిర్వహించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే తూతు మంత్రంగా పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత సౌజన్య పోస్ట్ మార్టం రిపోర్టు కూడా బయటికి పెట్టలేదట పోలీసులు. ఇలాంటి ఘటనల్లో డాక్టర్స్ ఇచ్చిన స్మెర్మ్ శాంపిల్ ను 72 గంటల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపాలా.
కానీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ యోగేష్ ఆయన మాత్రం వాటిని 12 రోజుల వరకు పంపలేదని సమాచారం. ఎందుకని ప్రశ్నిస్తే మర్చిపోయానని సమాధానం ఇచ్చాడంట ఆ మహానుభావుడు. ఇవన్నీ చూస్తే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసు విషయంలో పోలీసులు ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారన్నది. దీంతో నిందితుణ్ణి కనిపెట్టడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయి. సౌజన్య హత్య జరిగిన తర్వాత అంటే అక్టోబర్ 12న నిందితుణ్ణి పట్టుకున్నారు పోలీసులు. అతని పేరు సంతోష్ రావు. క్రిమినల్ దొరికాడని అనుకున్నారు. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే హత్య జరిగిన నెక్స్ట్ డేనే నిందితుడు దొరకడం వల్ల అందరూ కేసు క్లోజ్ అయ్యిందని అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఆ కేసు మాత్రం క్లోజ్ కాలేదు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, సిఐడి, సిబిఐ వారు ఎవ్వరూ ఏం నిరూపించలేకపోయారని సమాచారం. ఇక 2023లో సౌజన్య కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడం వేస్ట్ ఆఫ్ రీసోర్సెస్ అని న్యాయస్థానం తీర్పిచ్చింది. దీంతో ఈ కేసు మరుగున పడిపోయింది. కాకపోతే తాజాగా శానిటేషన్ వర్కర్ వాంగ్మూలంతో సౌజన్య కేసు చర్చలోకి వచ్చింది. ఎందుకంటే ఈ మంత్ స్టార్టింగ్ లో ధర్మస్థల కేసులో పనిచేసిన ఒక శానిటేషన్ వర్కరు తన 1995 నుంచి 2014 మధ్యలో 100 కొద్ది శవాలను పూడ్చిపెట్టానని, స్కూల్కి వెళ్లే చిన్న పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎందుకంటే ఈ కేసులు ఇందాక నేను చెప్పానే సంతోష్ అని, అన్యాయంగా సంతోష్ అనే వ్యక్తిని ఇరికించడం జరిగింది. ఒకవైపు చేయని నేరానికి శిక్ష, మరోవైపు మనస్తాపంతో తల్లి మరణం, తండ్రి మనోవేదన గురవటమే కాదు సంతోష్ రావు జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. ఫైనల్ గా దాదాపు 3 వారాల తర్వాత ధర్మస్థల కాంట్రవర్సీలో ఒక స్టెప్ అయితే ముందుకు పడింది. కర్ణాటక గవర్నమెంట్ ఇష్యూ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఇష్యూ చేసింది. అండ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఒక 4 ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళని లీడ్ చేస్తుంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటర్నల్ డివిజన్ బెంగుళూరు అయిన డాక్టర్ ప్రవీణ్ మెహంతి. అండ్ మిగతా వచ్చేసి కన్నడ రిసోర్స్ ప్రకారం డిప్యూటీ ఐజీ అయిన ఎంఎన్ అనుచేత్ గారు, అండ్ అలాగే డిప్యూటీ సిపి అయిన ఎస్కే సౌమ్యలత గారు, అండ్ ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా గారు ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో లెట్స్ సీ ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.